అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గోపి సర్కార్ అప్డేట్స్. ఇది మన ఫిబ్రవరి 4న ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన సత్యకుమార్ యాదవ్ గారు మన తెనాలి విజిట్ చేశారు. సో అక్కడ మన సోదరులు ఏపీ ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ 4th క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ యొక్క కొన్ని ఇబ్బందులు మంత్రి గారికి తెలియజేయడం జరిగింది ఒక లెటర్ రూపంలో. ఆ లెటర్ ఇదేనండి. చూడండి, ఇక్కడ మన అఫీషియల్గా మనం చూసుకున్నట్లయితే ఇది వాళ్ళ యూనియన్ అండి, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎన్హెచ్ఎం కింద చాలామంది వర్కర్స్ చేస్తూ ఉన్నారు. చాలామంది ఉన్నారు, స్టాఫ్ నర్సులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఇదేంటంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటెండరు, కుక్కు, అసుంటి అది అసోసియేషన్ వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ అది 2024 చేయించుకున్నారు. సో ఇక్కడ మనం వాళ్ళు ఎందుకు ఇచ్చారు లెటర్ అనేది కొన్ని మనం ముఖ్యంగా గమనిద్దాము. ముఖ్యంగా మనం చూసినట్లయితే విషయం చూద్దాం. మేము ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్లో గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాము. మాకు ప్రజెంట్ శాలరీ 15,000 మాత్రం ఇస్తున్నారు. ఎన్హెచ్ఎంలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన మదర్ చైల్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్ఎన్సియు ఎన్ఆర్సి విభాగాల్లో 4th క్లాస్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వేతనంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఆరోగ్య భద్రత చాలా దయనీయంగా మారింది. కావున ఏలిన వారు మా మీద దయ ఉంచి మాకు వేతనాలు పెంచగలరని కోరి ప్రార్థిస్తున్నాము. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వాళ్ళకి 15,000 ఇస్తున్నారు, కానీ 15,000 పడవండి. పిఎఫ్ కట్ అయ్యి 13,200 పడుతుంది. ఓకేనా. 13,200 కూడా ఇప్పుడు కొత్తగా ఎన్ఆర్సి స్టాఫ్కి ఈఎస్ఐ కింద మళ్ళీ ఒక 600 ఈ జనవరి నెలలో శాలరీ ఫిబ్రవరిలో పడింది కదా. ఈ మంత్ ఈఎస్ఐ కింద ఒక 600 కట్ చేసుకున్నారు. అది ఈఎస్ఐ కింద కట్ అయిందా లేకపోతే ఇంకే దేనికన్నా కట్ అయిందా అనేది ఇంతవరకు తెలియదు. ఓకేనా. చాలా స్టేట్ వైడ్గా చాలామందికి కట్ అయినాయి. చాలామందికి 600 కాదు, ఇంకా ఎక్కువ కట్ అయినాయి. ఎందుకు కట్ అయినాయి అనేది ఇంతవరకు ఎవరు చెప్పట్లే. ఎన్హెచ్ఎం ఆఫీసులో కూడా కనుక్కున్నాము. వాళ్ళు ఏమన్నారంటే ఈఎస్ఐ కింద కాదు, మరి నెక్స్ట్ మంత్ కూడా కట్ అయితే మేము కమిషనర్ ఆఫీసులో వాళ్ళని కనుక్కుంటామని వాళ్ళు రిప్లై ఇచ్చారు. సో ఏదేమైనా అండి, ఎంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళకి ఇచ్చేది 15,000 అయినా 13,200 శాలరీ పడిద్ది. దాంట్లో ఈఎస్ఐ కింద ఈ ఫిబ్రవరిలో 600 కట్ అయ్యి శాలరీ పడింది. సో వాళ్ళకి ఎంత పడుతుందండి? 12,600 చిల్లర అట్లా పడిద్ది. సో 12,600 చిల్లర అంటే ఇప్పుడు ఇవి ఎన్ఆర్సి ఎస్ఎన్సియు కింద చేసే ఎంప్లాయీస్ వీళ్ళు యూనియన్. ఈ ఎస్ఎన్సియు ఎన్ఆర్సి అనేవాళ్ళు ఎక్కడ విలేజెస్లో పిహెచ్సియు ఆటలో ఉండరు. ఈ ఎస్ఎన్సియు ఎన్ఆర్సి యూనిట్లు అనేవి టౌన్లో, అంటే ఒక సిటీ ఫర్ ఎగ్జాంపుల్ జీజీహెచ్ఐ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ వైడ్ హాస్పిటల్, జీజీహెచ్, రిమ్స్ హాస్పిటల్, ఆ హాస్పిటల్లో మాత్రమే ఇవి ఎస్ఎన్సియు ఎన్ఆర్సి ఉంటాయి. అంటే టౌన్లో జీవిస్తారు వీళ్ళు. సో టౌన్లో 12,600 ఆ చిల్లర బేస్ చేసుకొని ఒక కుటుంబం బతకటం అనేది ఈ రోజుల్లో సాధ్యమేనా? ఓకేనా. సో సాధ్యం కాదండి. ఎట్లేదన్నా 5,000 రెంట్ పోయినా కానీ 5,000 రెంట్ పోతే ఇంకేం మిగులుతాయి? ఆడ 8,000 అంత మిగులుతాయి. 8,000 కుటుంబ పోషణ ఏంటి? కుటుంబ పోషణ, వాళ్ళ పిల్లల చదువులు ఏంటి, ఎలా అనేది. సో వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఈ లెటర్ ఇచ్చారు. సో మళ్ళీ అది కూడా ప్రతి నెల తారీఖున జీతాలు పడే, అంటే ప్రతి నెల 1వ తారీఖున పడవు. ఈ ఫిబ్రవరి శాలరీలు 7వ తారీఖున పడ్డాయి. 6-7 తారీఖుల దాకా ఎదురు చూస్తూనే ఉన్నారు. 7వ తారీఖున పడ్డాయి. ఆ పడే 12,600 ఆ చిల్లర అయినా టైంకి పడేది లేదు. ఓకేనా. ఎదురు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ సమాన పనికి సమాన వేతనం, హెచ్ఆర్ పాలసీ, ఎఫ్ఆర్ఎస్. మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ వచ్చి డ్యూటీ చేసిన, ఎఫ్ఆర్ఎస్ వేసిన కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అది రిజిస్టర్ అవ్వదు. అంటే ఎఫ్ఆర్ఎస్ ఫోన్లో వేస్తాం కదండి, టెక్నికల్ ఇష్యూస్ డెఫినెట్గా ఉంటాయి. సో డ్యూటీ చేసి ఎఫ్ఆర్ఎస్ ఫోన్లో వేసినా కానీ అవి సిస్టంలో అవి అప్డేట్ కొన్నిసార్లు అవ్వవు. సో అప్పుడు కూడా డ్యూటీ చేసినా కానీ అప్డేట్ అవ్వకపోవడం కారణాన శాలరీ కట్ చేస్తూ ఉన్నారు అని వాళ్ళు మన గౌరవ శాఖ మంత్రి వర్యులు, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి లెటర్ రాసుకున్నారు. ఓకేనా. సో
ఇది పరిస్థితి. ఏపీ ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ 4th క్లాస్ ఎంప్లాయీస్ యొక్క పరిస్థితి ఇది. సో మీరు ఎక్కడ చేస్తున్నారు, మీకు యూనియన్ ఉందా, కామెంట్ చేయండి. సో ఇటువంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఎన్హెచ్ఎంలో వర్క్ చేస్తుంటే మన ఛానల్ షేర్ చేయండి. డెఫినెట్గా మనం ఎన్హెచ్ఎం రిలేటెడ్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇంకా మన బ్యానర్లో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాము. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.